ప్రైవేట్ హాస్పిటల్పై తెలంగాణ సర్కార్ కొరడా విధించింది. ఏకంగా 5 ఆసుపత్రులకు కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేసింది. కరోనా కష్టకాలంలో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని సర్కార్ కన్నెర్ర చేసింది. మరో 64 దవాఖానాలకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అటు ఏపీ సర్కార్ కూడా ప్రైవేట్లో అందుతున్న చికిత్సపై దృష్టి సారించింది. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ హబ్స్ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఇంతకాలం ప్రభుత్వాలు వైద్యం విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నాయి? అసలు ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ ఉందా? ప్రైవేట్ హాస్పిటల్స్ అక్రమాలకు బాధ్యత ఎవరిది? ఇదే తరహా ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, అలాగే ప్రముఖ వైద్యులు సన్షైన్ ఎండీగా ఉన్న డాక్టర్ గురవారెడ్డి గారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, తెలంగాణ ప్రభుత్వం 64 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే మరో 5 ఆసుపత్రులకు సంబంధించి కోవిడ్ చికిత్సకే ఉన్న అనుమతిని రద్దు చేసింది. అటు ఏపీలో కూడా త్వరలోనే హెల్త్ హబ్స్ తీసుకురాబోతున్నాం. అటు ఒక రానున్న 2-3 ఏళ్ళ అనేది ఒక టార్గెట్ పెట్టుకొని ప్రధానంగా ఒక 5 ఎకరాల స్థలం 100 కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇంకా భారీ స్థాయిలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు రాబోతున్నాయి అన్న ఒక నిర్ణయాన్ని నిన్న ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక ఎత్తు అయితే, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ఫీజులపైన ప్రధానంగా వస్తున్న కొన్ని విమర్శలు, అలాగే ప్రభుత్వానికి అందుతున్న కొన్ని ఫిర్యాదులు, ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు దీనికి బాధ్యత ఎవరిదంటే ఏం చెప్తారు? బాధ్యత ఎవరిది అనే దానికి సుప్రీంకోర్టు నెంబర్ 7 ఆఫ్ 2020 సియోమోటో పిటిషన్ లో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది. ఫండమెంటల్ రైట్ టు హెల్త్ ఇంక్లూడ్స్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్ అని. అంటే ఆర్టికల్ 21 లో రైట్ టు లైఫ్, జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పారు. రైట్ టు హెల్త్ సబ్స్యూమ్స్ రైట్ టు లైఫ్, అంటే జీవించే హక్కులో భాగము రైట్ ప్రజారోగ్యానికి హక్కు. సో ఈ రైట్ టు హెల్త్ అనేది రైట్ టు లైఫ్ లో భాగమైనప్పుడు అఫోర్డబుల్ ట్రీట్మెంట్ కూడా రైట్ టు లైఫ్ లో భాగము అన్నప్పుడు రాజ్య వ్యవస్థ బాధ్యత ప్రజలకు న్యాయమైన ధరకు, వారి అందుబాటులో ఉండే ధరకు ఏ రకంగా వైద్యాన్ని అందుబాటు కల్పిస్తామని. సో అన్ఫార్చునేట్లీ మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే అన్ప్రిపేర్డ్ పబ్లిక్ సెక్టార్, అన్రెగ్యులేటెడ్ ప్రైవేట్ సెక్టార్. ప్రభుత్వ రంగంలో వైద్య సదుపాయాలు సరిగా ఉండవు, ప్రైవేట్ రంగము నియంత్రణలో ఉండవు. ప్రైవేట్ రంగం అన్నప్పుడు అన్ని హాస్పిటల్స్ ను ఒకే కట్టలేము. అనే నాణ్యత ఇచ్చేవి ఉన్నాయి, నాణ్యత ఇవ్వని ఉన్నాయి. నాణ్యత ఇచ్చి ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, నాణ్యత ఇవ్వకుండా ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేటి ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో మనం ప్రైవేట్ సెక్టర్ మొత్తాన్ని ఒకే ఘాట్న కూడా కట్టలేం. ఇక ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహిస్తారు, చూస్తూ నిమ్మకు నీరెట్టినట్టు కూర్చుంటారు. మీడియాలోను ప్రజల్లోనూ తీవ్ర విమర్శలైనాక వాటికి అసలు ట్రీట్మెంట్ ఇచ్చే లైసెన్స్ రద్దు చేస్తామంటారు. ఓకే, ఇవాళ మీరు ప్రైవేట్ ఆసుపత్రులు రద్దు చేశారు, మరి పేషెంట్లు ఎక్కడ పోవాలి? ఇవాళ ప్రభుత్వ రంగంలో సదుపాయాలు లేవు. మీరు ప్రైవేట్ రంగంలో ఉన్న ఆసుపత్రులకు కారణాలు ఏదైనా, కారణాలు న్యాయమైనవైనా రద్దు చేశారు. మరి అప్పుడు ఏంటి పరిస్థితి? సో అందువల్ల ఇవాళ జరగాల్సింది ఏంటంటే ఈ 2 ఎక్స్ట్రీములు కాదు. అంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించి విమర్శలు వచ్చిన తర్వాత ఏదో అడావుడి చేసి మేము ట్రీట్మెంట్ ఇవ్వడము అనడము అది సరైన చర్య కాదు. అందుకే మీకు మెడ్విన్ హాస్పిటల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనే కేసులో అలహాబాద్ హైకోర్టే తీర్పు చెప్పింది. మీరు ఇలా కోవిడ్ చికిత్సలు ఇవ్వకుండా ప్రైవేట్ ఆసుపత్రులు ఆపడం ఈ పాండమిక్ టైంలో సరైనది కాదు అని. ప్రభుత్వాలు చేయాల్సింది అధిక ఫీజుల నియంత్రణ తప్ప ఆ నియంత్రణ చేయలేక, చేతకాక, ఆ ప్రయత్నమే లేక రేపు మీరు వెంటనే ఇప్పుడు కోవిడ్ కేర్ ఇవ్వద్దు అంటే మరి దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆసుపత్రులు పెట్టారా? మీరు ఇప్పుడు ఒక 5 ప్రైవేట్ ఆసుపత్రులు హైదరాబాద్ లో మీరు రద్దు చేశారు, మరో 5 పెట్టండి మీరు ప్రభుత్వ రంగంలో. పెట్టినప్పుడు ఈ 5 రద్దు చేస్తే అల్టిమేట్ గా సదుపాయాల కొరత ఉండదు. ఫీజులను నియంత్రించాలనే విషయంలో నాకు ఎలాంటి లేదు. నేను ఫీజుల నియంత్రణకు ఏం చేయాలో రకరకాల చర్యలు కూడా చెప్తాను. కానీ ఫీజుల నియంత్రణ చేయడంలో విఫలమై అసలు ఆసుపత్రులే లేకుండా చేస్తామంటే అది ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రైవేట్ రంగంలో సదుపాయాలు తగ్గుతాయి, సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ భారం మోపబడుతుంది కదా.
అందువల్ల ఇవాళ కావాల్సింది ఏంటంటే ఎంగేజ్మెంట్ విత్ ప్రైవేట్ సెక్టార్ కావాలి. ఓకే. ఇవాళ పాండమిక్ లో మనము ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థల్ని ఎక్స్పాండ్ చేసుకోలేదు. కరోనా వచ్చాక ఏడాదికి కూడా మనం ప్రభుత్వ రంగ సదుపాయాలను ఎక్స్పాండ్ చేసుకోలేదు. అలాంటప్పుడు ఈ పాండమిక్ లో ఉన్న పరిష్కారం ఏంది? అటు ప్రభుత్వము ఇటు ప్రైవేటు కలిసి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలి. దీనికి ప్రభుత్వము ప్రైవేట్ సెక్టార్ తో ఒక రకమైన ఎంగేజ్మెంట్ ఏం చేయాలి, ఇద్దరూ కలిసి ఏం చేయగలుగుతారు, ప్రైవేట్ వారి ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం చెప్పే సూచనలు ఏంటి, ఒక రీజనబుల్ సొల్యూషన్ వెతకకపోతే ఏం జరుగుతుందంటే ఫీజులు ఒకసారి భారీగా వసూలు అవుతారు, తర్వాత ఒక 4 రోజులు హాస్పిటల్ మూసేస్తారు, మళ్ళీ గుర్తుచప్పుడు కాకుండా మళ్ళీ 5 రోజుల్లో వారం రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతాయి. సో ఈ హడావుడి వద్దు, ఈ సినిమాటిక్ గా వద్దు, ఒక రీజనబుల్ గా ఒక మచ్యూర్డ్ రెస్పాన్స్ అనేది ప్రభుత్వాల నుంచి ఉండాలి. గురవారెడ్డి గారు, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మనం చూస్తున్నాము. ప్రధానంగా మీరు చెప్పేదేంటి? ఈ ఆసుపత్రులు అలాగే ఫీజులపై వస్తున్న విమర్శలు. నాగేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత చెప్పడానికి ఏమి ఉండదు. నాగేశ్వరరావు గారు అది చక్కగా విశ్లేషించి సోదాహరణంగా చెప్తారు. నాగేశ్వరరావు గారు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అసలు అంటే మీరు మీడియా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేస్తాయి అన్న మాట మానేశారు. దోచుకోవటం, అక్రమాలు, ఈ 2 వర్డ్స్ స్టాండర్డ్ అయిపోయినాయి కార్పొరేట్ హాస్పిటల్స్ కి. అది ఒక కార్పొరేట్ హాస్పిటల్ అధిపతిగా నేను చాలా బాధపడే విషయం. కొన్ని లక్షల మందికి మంచి ట్రీట్మెంట్ చేసి ప్రాణాలు కాపాడి ఈ పాండమిక్ ఇంటికి పంపించిన దాంట్లో ఒక ప్రముఖ పాత్ర ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉంది. అట్లనే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మదర్ తెరేసా ప్రిన్సిపల్స్ తో నడుస్తుందని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టు లెక్క. ఒక్క మాట మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పాండమిక్ లో ఒక 4-5 పాయింట్లు చాలా ఖచ్చితంగా చెప్పగలను. చెప్పండి సార్. నాగేశ్వరరావు గారు పొలిటికల్ గా ఒక ఎనలిటికల్ గా చెప్పారు. నేను ఒక హాస్పిటల్ అధిపతిగా నేను పడే బాధలు, నేను ఉన్న సమస్యల పర్స్పెక్టివ్ నుంచి నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఈ కోవిడ్ పాండమిక్ కి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ కి ప్రైవేట్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ లో ఏ మాత్రం తేడా లేదు. అంటే పాత రోజుల్లో లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక హార్ట్ అటాక్ వస్తే ఒక స్టెంట్ వేయడానికి పలానా స్టెంట్ వేసే ఎక్స్పర్టీజ్ లేదు, లేకపోతే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు, కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. నేను చదువుకున్న రోజుల్లో వెల్లూరుకి వెళ్ళాల్సి వచ్చింది మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి ఒక ప్రాబ్లం వస్తే. అట్లాంటిది ఇప్పుడు లేదు, ఆ డిస్పారిటీ లేదు. ఈ ట్రీట్మెంట్ కోవిడ్కి కావాల్సిన గైడ్ లైన్స్, కోవిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఎక్స్పర్టీసు ప్రైవేట్ హాస్పిటల్ ఎంత ఉందో గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత ఉంది. నెంబర్ 1, గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ డాక్టర్స్ మొదటి నుంచి 1 year 2 years నుంచి ప్రాణాలు పెట్టి వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ దానికి చేతన సపోర్ట్ చేస్తుంది. అది 2వ ఫ్యాసెట్. 3వ ఫ్యాసెట్ అయినా సరే గవర్నమెంట్, మన సీఎం గారు కూడా చెప్పారు, గవర్నమెంట్ లో బోల్డ్ అని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, మీరు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు ఆ దోపిడీలకు గురి అవ్వద్దు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరండి. అయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ ఉండి ప్రైవేట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో 50-60 మంది వెయిటింగ్. దీనికి కారణం ఏమిటంటే ప్రజలలో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం లేకపోవడం. అది ఇంకొక దురదృష్టం. అది నేను అనుకోవటం గవర్నమెంట్, ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ ఉన్నట్టు లేవు. అట్లా లేవడానికి ఇప్పుడప్పుడే రాదు కూడా, రావాలి, ప్రయత్నం చేద్దాం. బట్ ఈ పాండమిక్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ తరఫున గవర్నమెంట్ ఇంకా కొంచెం అడ్వర్టైజ్ చేసి, బాబు ఇదిగో మా హాస్పిటల్స్ ఈ స్టాండర్డ్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం, మీరు భయపడకుండా వచ్చి చేయించుకొని పైసా కూడా కట్టకుండా వెళ్ళాలని చెప్పాలి. ఆ చెప్పడానికి కొంత మీడియా హెల్ప్ కావాలి, ప్రజల్లో కొంత మార్పు రావాలి. అది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే ఈ పేపర్లలో వీటిలో మీరు చాలా అంటే టైంకి డబ్బులకి ముడి పెడుతున్నారు. అంటే ఏంటి, 24 గంటల్లో పలానా హాస్పిటల్లో 2 లక్షలు ఖర్చు అయింది, ఇక్కడ 24 గంటలు 45 గంటలు కాల్స్ సతీష్. ఫస్ట్ ఇన్ఫాక్ట్ ఒక పేషెంట్ సీరియస్ కండిషన్ లో క్యాజువాలిటీకి వస్తే క్రియాటినిన్ 4-6 మామూలు ఒకటి ఉండాలి. అంటే ఏంటి, కిడ్నీ మొత్తం లేచిపోయి. అట్లానే చెస్ట్ పెయిన్ ఉంది, డయాబెటిక్ పేషెంట్, డయాబెటిక్ షుగర్లు 600 ఉన్నాయి. 9కి పొద్దున 9కి క్యాజువాలిటీకి వచ్చాడు. సాయంత్రం 6ంటికి అతనికి మినిమం 2 లక్షల రూపాయలు బిల్లు అవుతుంది. ఎందుకని, డయాలసిస్ చేయాలి, ఒక్కోసారి రోజుకు 2 డయాలసిస్ చేయాల్సి వస్తుంది. ముందు ఆ క్రియాటిన్ తగ్గించాలి, లేకపోతే ప్రాణ ప్రమాదం. రెండోది హార్ట్ అటాక్, ఇమీడియట్ గా యాంజియోగ్రఫీ చేయాలి,
అక్కడికక్కడే స్టెంట్ వేయాలి. మూడోది ఒక్కోసారి ఈ కోవిడ్ వల్ల స్ట్రోక్స్ వస్తాయి, అంటే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ వస్తాయి, ఇమ్మీడియట్ థ్రాంబోలైసిస్ చేయాలి. అంటే ఏంటి, ఇమ్మీడియట్ గా ఆ థ్రాంబోలైసిస్ డ్రగ్ స్ట్రెప్టోకైనేజ్ అని ఉంటుంది, ఆ డ్రగ్ ఇట్ సెల్ఫ్ వేలలో ఉంటుంది, ఆ డ్రగ్ ఇమీడియట్ గా చేయాలి. సో ఇలాంటి ఖర్చులన్నీ 24 గంటల్లోనే జరుగుతాయి. బట్ అన్ఫార్చునేట్ గా మరి మీ మీడియా వాళ్ళు, మీరందరూ చదువుకున్న వాళ్ళే, మీరందరూ ఏ ఒక్క డాక్టర్ దగ్గరికి వచ్చినా చెప్తారు, పేపర్లో ఏమైనా వస్తుంది, 24 గంటల్లో 2 లక్షల రూపాయల బిల్లు, ఇదేమి చోద్యం, ఇదేమి అక్రమం, ఇదేమి దోపిడీ, ఇలాంటి హెడ్డింగ్స్ తోటి ఏమవుతుంది, అయిపోయింది హాస్పిటల్ మీద చెడ్డ పేరు. అట్లనే అన్ని హాస్పిటల్స్ మదర్ తెరెసా లాగా ఉంటాయి అని అంటలేదు. కానీ లెట్ మీ టెల్ యూ సతీష్, 100 మందికి బాగా చేస్తే 2కో 3కో ఒక రకమైన ఆర్థిక పరమైన అన్యాయం జరగచ్చు ప్రైవేట్ హాస్పిటల్. నెంబర్ 4, ఇప్పుడు హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పెట్టింది, హెల్ప్ లైన్స్ ఇచ్చింది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ 90% కంప్లై అవుతున్నాయి. కానీ ఒక పాయింట్ గమనించరు, వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏమి ఇస్తారు మెడికల్ గా, ఏదైనా సరే. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళావు, లేకపోతే ఒక ఇంజనీరింగ్ ఆఫీస్కి వెళ్ళావు, ఈ బిల్డింగ్ ఇంత కట్టండి, ఇంత ఇసుక పెట్టండి, ఇంత సిమెంట్ పెట్టండి, నేను నీకు 5,000 రూపాయలు ఇస్తానని గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇస్తే అది అర్థం ఉంది. పేషెంట్కి ఎట్లా ఇస్తావు? పేషెంట్ ఎవ్రీ గంట మారుతుంటుంది పరిస్థితి. గవర్నమెంట్ కాదు కదా, దేవుడు కూడా చెప్పలేడు. ఇప్పుడు నువ్వు కోవిడ్ పేషెంట్, 60 ఏళ్ల పేషెంట్ వచ్చాడు, మళ్ళీ మీడియాలో రకరకాల న్యూస్ వచ్చి మా చనిపోయారు అది అంటారు, నిజమే. బట్ ఆ బాధని అర్థం చేసుకోగలరు. బట్ పేషెంట్ డైనమిక్, ఇది ఒక ఫిజియాలజీ, గంటలో మారిపోద్ది పరిస్థితి. ఇందాక బాగున్నాడండి, ఇప్పుడే ఏం చెప్తాం. ఈ కోవిడ్ వల్ల నేను చెప్తాను, వినిపించుకో, ఒక 7 ప్రాబ్లమ్స్. నెంబర్ 1 కిడ్నీస్ పోతాయి, నెంబర్ 2 స్ట్రోక్, బ్రెయిన్ లో బ్లడ్ వెసల్స్, నెంబర్ 3 హార్ట్ అటాక్, నెంబర్ 4 న్యూమోథొరాక్స్, అంటే లంగ్స్ మామూలుగా ఎయిర్ బబుల్స్ లాగా ఉండాల్సింది సడన్ గా రప్చర్ అయిపోతుంది. అప్పుడు ఇంటర్కోస్టల్ ట్యూబ్ వేయాల్సి వస్తుంది. ఇంటర్కోస్టల్ ట్యూబ్ గవర్నమెంట్ కి ఎక్కడ ఉంది గైడ్ లైన్? ఇంటర్కోస్టల్ ట్యూబ్ వేయడానికి ట్యూబ్ కానీ ప్రొసీజర్ కానీ కలిపి మినిమం 20,000 అవుతుంది. ఆ గైడ్ లైన్ లేదు. పేషెంట్ హాస్పిటల్ ఎక్కువ ఛార్జ్ చేశాడని చెప్పి ఇది వస్తుంది. ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకొకటి క్రిటిసిజం, ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. ఒక క్యాజువాలిటీలో 10 మంది అవి కూడా వస్తున్నాయి ఎక్కువ గురవారెడ్డి గారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి నేను చెప్పిన పాయింట్లు అర్థమైనా నీకు? అర్థమవుతున్నాయండి. యా రైట్. ఇప్పుడు ఇంకొక పాయింట్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ కోవిడ్ టైంలో దివాలా తీసుకోలేదు, లెట్ మీ టెల్ యూ. బట్ అట్ ద సేమ్ టైం కోట్లు సంపాదించుకొని మిలియన్లు డబ్బులు రాలా. నాన్ కోవిడ్ ట్రీట్మెంట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నా హాస్పిటల్ తీసుకో, నేను రోజుకి 20 మోకాళ్ళ ఆపరేషన్లు చేస్తా. 20 మోకాళ్ళ ఆపరేషన్లు పక్కన పెట్టేస్తాం ఆల్మోస్ట్ ఇప్పుడు 9 నెలల నుంచి. ఆ రెవెన్యూ ఇప్పుడు కోవిడ్ వల్ల వస్తుంది అంతే. బేస్ లైన్ ఈక్వల్ అయిపోయింది తప్ప ఎక్స్ట్రా రావట్లేదు. అది గమనించండి ఫస్ట్. ఓకే రైట్. నాగేశ్వర్ గారు, అది గురవారెడ్డి గారు మీరు ఇందాక అన్నట్టుగా మొత్తం అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీరుని మొత్తం గంపగొత్తగా ప్రైవేట్ ఆసుపత్రులు అంటేనే ఈ విధంగానే ఉంటాయన్న ధోరణి ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్లు మాకు కూడా లేదు. కానీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న పరిణామాలను ఎత్తి చూపే క్రమంలో అటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పరంగా కానీ, గైడ్లైన్స్ పరంగా కానీ, అలాగే మీరు ప్రభుత్వం అలాగే ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని ఏ విధంగా అధిగమించాలని నాగేశ్వర్ గారు అటు గురవారెడ్డి గారు చెప్పారు. అంటే మనం ఈజీగా బురద జల్లటం ఈజీ, అసలు పడుతున్న కష్టం ఏంటో ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ఎవరు బయటికి చెప్పాలి? ఒక రోగి వచ్చి 24 గంటల్లో కొన్ని సమస్యలతో వచ్చినప్పుడు ఖచ్చితంగా 2-3 లక్షలు బిల్లు అయ్యే విపత్కర పరిస్థితులు ఉంటాయి. గంటకు ఆరోగ్య పరిస్థితి మారిపోతుంది. ఒక్క రోజులోనే 2 లక్షలు బిల్లు వేశారన్న ఈ తరహా వార్తల వల్ల కూడా ప్రైవేట్ ఆసుపత్రులపై ఒక ముద్ర పడిపోతుంది అంటున్నారు. ప్రధానంగా మనం పాయింట్అవుట్ చేయాల్సింది నేను అన్నది ఏంటంటే, ప్రభుత్వం చర్యలు అంటే ఏం చర్యలు? ఇప్పుడు ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోలేదు. సడన్ గా నేను హాస్పిటల్ క్లోజ్ చేస్తా అంటారు. సో ఈ హాస్పిటల్ క్లోజ్ చేయడము లేకుంటే వదిలేయడం, ఈ రెండింటి మీద ఇంకేం చర్యలు ఉండవా? అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు దీనికి ఈ పరిష్కారం ఎందుకు వచ్చింది? మీరు ఒక పాపులర్ సినిమా హీరో మొదటి రోజు రిలీజ్ అయినా మొదటి షోకు సినిమా చూడాలనుకుంటారు, టికెట్లు దొరకవు, రష్ విపరీతంగా ఉంటది. దాంతో 100 రూపాయల టికెట్ 1000 రూపాయలకు అమ్ముతారు. అదే ఒక 22 నెలల తర్వాత అంత పాపులర్ హీరో కాని సినిమాకి వెళ్ళండి, ఎవరైనా మీకు 1000 రూపాయలకు అంటాడా? నా అనుమానం 100 రూపాయలు 50 రూపాయలు కూడా ఇస్తారు. అంటే ఏంటిది? ఎకనామిక్స్ లో మొదటి సూత్రము డిమాండ్ అండ్ సప్లై. సో మీరు సప్లైని పెంచండి. ఇప్పుడు ప్రభుత్వం క్లోజ్ చేస్తే ఏమవుతుంది? సప్లై తగ్గుతుంది. సప్లై తగ్గే వరకు ఇంకెక్కువ రేట్లు పెరుగుతాయి. సో సప్లై పెంచండి. సప్లై పెంచడానికి ఇవాళ రాత్రి ఏం చేయలేకపోవచ్చు, కానీ కొన్ని పనులు చేయొచ్చు. మీరు ప్రభుత్వము తక్షణం తన కెపాసిటీ పెంచాలి. ప్రభుత్వ ఆసుపత్రుల కెపాసిటీ పెంచి
క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వగలిగే మ్యాన్ పవర్ ను పెట్టి పర్యవేక్షణ కనుక ఉంటే ఎందుకు పోతారు ప్రైవేట్ కు? ఇవాళ ఐఐటీలకు వెళ్తున్నారు, మీకు జిప్మర్కి వెళ్తున్నారు, ఏఐఎంఎస్కి వెళ్తున్నారు, ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్తున్నారు తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళడం లేదు కదా. మీరు ఎందుకు వెళ్తున్నారు జనము అంటే నీకు ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడికి వెళ్తారు. సో అందువల్ల నువ్వు క్వాలిటీ క్రియేట్ చేయి. క్వాలిటీ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రైవేట్ హాస్పిటల్కు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ రెగ్యులేట్ అవుతుంది. ఇది ఫ్రీ మార్కెట్ సొల్యూషన్ చెప్పేది. ప్రభుత్వ సదుపాయాలు పెంచండి, ట్రస్టుల ద్వారా వచ్చేటువంటి ఉంటాయి, చారిటీ హాస్పిటల్స్ పెంచండి. ఇలా రకరకాల మీరు గనక సప్లై పెంచితే డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై చేయొచ్చు. దీనికి ఇప్పుడు ఆంటోనీ ఫౌచి లాంటి వాళ్ళు సలహా ఇచ్చారు, మీరు ఫీల్డ్ హాస్పిటల్స్ పెట్టండి. అంటే మిలిటరీని కూడా రంగంలో దించి యుద్ధ సమయంలో మిలిటరీ వాళ్ళు 2 రోజుల్లో వారం రోజుల్లో హాస్పిటల్ ఏర్పాటు చేయగలరు. సో ఫీల్డ్ హాస్పిటల్ పెట్టండి. లేదు ఇప్పుడు ముంబైలో జంబో హాస్పిటల్స్ అని జంబో సెంటర్స్ అని పెట్టారు. అంటే పెద్ద పెద్ద స్టేడియంలోనే మాడ్యులర్ హాస్పిటల్స్ అని పెడతారు. పెట్టినప్పుడు ఏమైతుంది, గవర్నమెంట్ సెక్టార్ లో గనక క్వాలిటీ హెల్త్ కేర్ ఎక్స్పాండ్ చేస్తే ప్రైవేట్ హెల్త్ కేర్ లో డిమాండ్ తగ్గి మార్కెట్ తనంతట తానే రెగ్యులేట్ అవుతుంది. ఇంకో మార్గం లేదు. ఇప్పుడు 100 బెడ్లు ఉన్నాయి, 150 మంది పేషెంట్లు వస్తే రేట్ ఎక్కువ వసూలు చేస్తారు. అదే 100 బెడ్లు ఉంటే 60 మంది పేషెంట్లు వచ్చారనుకోండి, ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తారా? ఇది మొదటి పని. రెండవది ఇన్స్టిట్యూషనల్ మెజర్స్. ఇప్పుడు ఉదాహరణకు సచిన్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ముందు ఒక అప్లికెంట్ చిన్న సలహా చెప్పాడు. ఒకటి, మీరు ఒక ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఏదైనా ఒక పేషెంట్ ను రిజెక్ట్ చేశారనుకోండి, మేము తీసుకోలేదు రాసి ఇవ్వాలి అని ఒక రూల్ పెట్టారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫీజు కడతా అన్న వాళ్ళను ఎక్కువ ఫీజు కడతా అంటేనే తీసుకుండు, అన్అఫీషియల్ గా ఫీజు ఇస్తానంటేనే తీసుకున్న అనేది ఉండదు. యూ హావ్ టు గివ్ ఇన్ రైటింగ్ ఫర్ రిజెక్టింగ్ ఎ పేషెంట్ అన్నది. ఇదేమన్నా సాధ్యమా ఎక్స్ప్లోర్ చేయడం? రెండు, ఈ ప్రైవేట్ హాస్పిటల్ వసూలు చేసే ఫీజులు అన్ని హాస్పిటల్ ఒక రకంగా ఉండవు కనుక జిల్లాల స్థాయిలో మానిటరింగ్ కమిటీలు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా ఉపయోగించి అనవసరంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారా అనేది స్టడీ చేయండి అన్నారు. ఇదొక అవకాశం. ఇది ఇప్పుడు ఇది సుప్రీంకోర్టులో సచిన్ జైన్ కేసులో వచ్చినటువంటి సలహా. ఇది కాక ఇంకా కొన్ని సలహాలు చెప్తాను నేను. మీరు ఒకటి, ఇవాళ ఒక ప్రైవేట్ సెక్టార్ తో ఎంగేజ్మెంట్ అయ్యి ఎలా తగ్గించవచ్చు. మీరు ఒక్క ఎన్ని మీటింగ్లు జరిగాయి నీకు చెప్పండి నాకు పబ్లిక్ డొమైన్ లో. ముఖ్యమంత్రి ప్రైవేట్ హాస్పిటల్ అందరినీ పిలిచి మీరు ఏం చేస్తారు చెప్పండి. అఫోర్డబుల్ కేర్ అనేది ఫండమెంటల్ రైట్. పాండమిక్ లో మా బాధ్యత, నార్మల్ కూడా మా బాధ్యత, పాండమిక్ లో మరీ మా బాధ్యత. ప్రజలు చచ్చిపోతున్నారు, మీరు ఏం చేస్తారు చెప్పండి అని ఒక డిస్కషన్ పెడితే రకరకాల సొల్యూషన్ దొరుకుతాయి. ఆ సొల్యూషన్స్ ఏంటి అంటే నేను ఉదాహరణగా చెప్తాను. ఇవాళ ప్రభుత్వం కొన్ని భూములు ఇచ్చి 2 రకాల ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఒకటి ప్రభుత్వం భూమి ఇచ్చి రాయితీలు ఇచ్చిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. రెండవదేమో పూర్తిగా స్వేచ్ఛా మార్కెట్ లో సొంత పెట్టుబడితో పెట్టినే ఉంటాయి. మీరు సొంత పెట్టుబడితో పెట్టిన హాస్పిటల్లో ఇప్పుడు 100 కోట్లతో ఆ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ పెడతామని అంటున్నారు. 100 కోట్లు అంటే సంవత్సరానికి 10 కోట్లు. సంవత్సరానికి 10 కోట్లు పెట్టినాక 11 కోట్లు వసూలు చేయకపోతే అవి నడుస్తాయా? క్యాపిటల్ కాస్టే 10 కోట్లు కదా, ఇంకా ఇతర కాస్ట్లు ఉంటాయి కదా. సో అందువల్ల ప్రభుత్వము ఆర్థికంగా సహాయం చేసి తక్కువ ధరకు భూమి ఇచ్చిన హాస్పిటల్స్, ఇతర రాయితీలు ఇచ్చిన హాస్పిటల్స్ పైన ప్రభుత్వాలకు ఎక్కువ లివరేజ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయగలుగుతారు. తర్వాత ఇవాళ ఏం జరుగుతున్నది అంటే ప్రైవేట్ లో ఎక్కడ బెడ్స్ ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఆక్సిజన్ అందుబాటులో ఉందో తెలియదు, ఎక్కడ వెంటిలేటర్ ఉందో తెలియదు. ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ అన్నిటినీ కూడా ఈ పాండమిక్ టైంలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎలకేషన్ సాధ్యం కాదు. మీరు ఎక్కడికెక్కడికో వార్ రూమ్లు పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు అన్నింటినీ కూడా ఆ వార్ రూమ్ లో పర్యవేక్షణ ఉండి, ఇప్పుడు కేరళలో చేశారు, ఆన్లైన్ లో వాళ్ళు రెగ్యులేట్ చేశారు, ముంబైలో చేశారు. ఇప్పుడు ముంబైలో చేసిన దాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది. ఏం చేశారు ముంబైలో? ప్రతి వార్డు స్థాయిలో ఒక కమిటీలను పెట్టి మానిటరింగ్ చేశారు. ఆన్లైన్ లో ఎలకేషన్ ఎలా జరుగుతుందని మానిటరింగ్ చేశారు. ఇది చేశారనుకోండి, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్లు ఉండి కూడా లేవు అని డబ్బులు ఎక్కువ వాళ్ళకి ఇస్తాము అని చెప్పే అవకాశం ఉండదు. ఈ పని చేయండి. ఇంకొక పని చెప్తాను. ఇవాళ మీరు ఒక ప్రైవేట్ హాస్పిటల్ తో ఎంగేజ్మెంట్ అని ఎందుకన్నానంటే మీరు ఎలా చార్జెస్ వసూలు చేస్తున్నారు, దేనికి ఎంత వసూలు చేస్తున్నారు, వేరియబుల్స్ ఏంటి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అన్ని హాస్పిటల్లో ఒకే రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అన్ని హాస్పిటల్లో ఒకే రకంగా డాక్టర్ల సాలరీస్ ఇవ్వరు. అన్ని హాస్పిటల్లో ఒకే రకమైన క్వాలిటీ కేర్ ఉండరు. అంటే పర్ పేషెంట్ ఎంతమంది పేషెంట్లకు ఎన్ని నర్సులు, ఎంతమంది పేషెంట్లకు ఎన్ని వార్డు బాయ్లు,
సో మీరు అలా సదుపాయాల్ని కనుక మనం ఎవాల్యుయేట్ చేసి ఓకే గ్రేడింగ్ చేసి ఇవాళ ఒక ఉదాహరణకు డ్రగ్ ఉంది. డ్రగ్ కాస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ ఎందుకు ఉండాలి? ఓకే ప్రైవేట్ హాస్పిటల్ ఆ డ్రగ్ ఎంత కొంటుందో అదే ధర పేషెంట్ నుంచి వసూలు చేయాలి అని ఒక కండిషన్ పెట్టండి. కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డ్రగ్స్ ఎంత లేదు, ప్రభుత్వమే ఆ డ్రగ్స్ ఇవ్వండి. అంటే నాగేశ్వర్ గారు ఆ తరహా గైడ్ లైన్స్ ఏమీ లేవా ఇప్పటివరకు? ఒక స్పెసిఫైడ్ ప్రోటోకాల్, ఫీ స్ట్రక్చర్ అలాంటి ప్రోటోకాల్స్ ఇప్పటివరకు ఏమీ లేవా? అలాంటి యాక్ట్స్ ఏమీ లేవా? ఇప్పుడు చట్టాలు ఉండడమా గైడ్ లైన్స్ ఉండడమా అనేది ఇష్యూ కాదు. క్షేత్ర స్థాయిలో అలాంటిది ఏమీ పనిచేయడం లేదు. పని చేస్తే వాళ్ళ డ్రగ్స్ అడ్డగోలుగా రేట్లకు బయట ఎందుకు అమ్ముతారు? నేనేం చెప్తున్నా అంటే మీరు ఇప్పుడు ఒక డెక్సామెటాసోన్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కొని ఇవ్వాలి కదా, వాళ్ళైతే తయారు చేయరు కదా దాన్ని. సో ఆ కొని ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు దానికి ఎక్కువ రేట్ వసూలు చేయాలి? సేమ్ రేట్ ఉండాలి కదా ఈ టైంలో. దాంట్లో ప్రాఫిట్ చూడాల్సిన అవసరం లేదు కదా. అలాగే మీరు ఒక బెడ్ కి ఎంత ఇస్తారు? ఇప్పుడు ఉదాహరణకు ముంబైలో రాష్ట్ర ప్రభుత్వం 7,000 పర్ బెడ్ అని డిసైడ్ చేసింది. కేరళలో 2,645 అన్నది. ఇప్పుడు బెడ్ రేటు కూడా ఈక్వల్ గా ఉండడం కష్టం. మీరు యూనిఫామ్ క్యాపింగ్ చేశారనుకోండి అది ఫెయిల్ అవుతుంది. పొలిటికల్ స్టేట్మెంట్ లాగానే మిగులుతుంది తప్ప ఆదిలాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్ కు, జూబ్లీ హిల్స్ లో ప్రైవేట్ హాస్పిటల్ కు నేను ఒకే ధర పెడతాను అంటే ప్రాక్టికల్ గా జరగదు. ప్రాక్టికల్ గా ఏమైతుంది, అవసరమైతే మా హాస్పిటల్లో వారం బెడ్లే లేవని చెప్తారు. సో అందువల్ల దీనికి ఒక రీజనబుల్ సొల్యూషన్, గ్రీవ్ అండ్ రిట్రసల్ మెకానిజం పెట్టండి. మీరు ఇంకొకటి, ప్రతి దానికి వచ్చి పెద్ద హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు అవసరం లేని చోట కూడా ఆక్సిజన్ బెడ్ తీసుకొని కూర్చుంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? ఆక్సిజన్ బెడ్ ల సప్లై తగ్గుతుంది. దానికన్నా మీరు ఏం చేయొచ్చు అంటే ప్రైవేట్ రంగంలో కూడా ప్రైవేట్ ఐసోలేషన్ సెంటర్స్, ప్రైవేట్ ఫస్ట్ లెవెల్ ట్రీట్మెంట్ సెంటర్స్, ప్రైవేట్ సెకండ్ లెవెల్ ట్రీట్మెంట్ సెంటర్స్, అలాగే విత్ కొలాబరేషన్ విత్ పెద్ద హాస్పిటల్. ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ తో లింక్ అయి ఉన్న ఐసోలేషన్ సెంటర్లు ఉండటానికి ఒక పేషెంట్ భయపడడు. రేపు ఏమైనా సమస్య వస్తే నాకు ఆ హాస్పిటల్కి వెళ్ళిపోతాను అని. ఇంట్లో ఉంటే భయపడతాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఐసోలేషన్ లో హోమ్ ట్రీట్మెంట్ తీసుకోనగలిగే వారు కూడా భయంతో ఇంట్లో ఉండకుండా వెళ్ళి ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నాడు. సో ఈ హోమ్ లో ట్రీట్మెంట్ ఉండే వారికి డాక్టర్ అవసరం లేదు, ఎవ్రీ డే 4 సార్లు నర్స్ అవసరం లేదు, 4 సార్లు, కానీ ఆ కాస్ట్ పడుతుంది. దానికన్నా మీరు ఒక ఐసోలేషన్ సెంటర్ పెట్టారనుకోండి, ఒక హాస్పిటల్లో 4 పేషెంట్లకు ఒక నర్సు, 10 మంది పేషెంట్లకు ఒక డాక్టర్ అవసరం వస్తే ఐసోలేషన్ సెంటర్ లో 50 పేషెంట్లకు ఒక డాక్టర్ అవసరం వస్తారు. ఒక జూనియర్ డాక్టర్ సరిపోతారు. సో ఇలా మీరు ప్రైవేట్ రంగంలో, పబ్లిక్ సెక్టార్ లో ఎలా చేయాలి ఇదే పని, ప్రైవేట్ సెక్టార్ లో కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, అంటే క్వాలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరికి ఇప్పుడు నార్మల్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యే వాడికి నువ్వు ఐఐటి కోచింగ్ ఇచ్చావనుకోండి, కాస్ట్ పెరిగిపోతుంది. సో ఐఐటి కోచింగ్ అవసరం లేదు కదా వాళ్ళకు. నార్మల్ వాడికి ఐఐటి కోచింగ్ ఎందుకు, ఆ కాస్ట్ అవసరం లేదు. సో అందువల్ల మీరు ప్రైవేట్ ఫెసిలిటీస్ ని కూడా ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే టెలిమెడిసిన్ సదుపాయాలు విస్తరించాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ట్రీట్మెంట్ పొందే వరకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగామనుకోండి. సో ఇలా మీరు ఒక ఇన్స్టిట్యూషనల్ మెజర్ తీసుకొని ఎట్లా ఏ రకంగా నేను తగ్గించగలను. ఇవాళ ఏమవుతుంది, ఇష్టం ఇప్పుడు ఒకే ట్రీట్మెంట్, నేను ఉదాహరణ చెప్తాను, నేను ఒక అల్ట్రాసౌండ్ చేయించాను అనుకోండి, ఇది ఇలా పాండమిక్ టైంలో వచ్చిన ప్రాబ్లం కాదు. అల్ట్రాసౌండ్ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఒక రేట్ ఉంటే ఇంకో హాస్పిటల్ 3 times ఉంటుంది, 2 times ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ కాస్ట్ ఉంటుంది, నేను కాదని అన్నాను, ఇతర మ్యాన్ పవర్ కాస్ట్, కానీ ఇంత వేరియేషన్ ఉండాల్సిన అవసరం లేదు కదా. సో ఈ వేరియేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, వేరియబిలిటీస్ ఉంటాయి. 100% ప్రతి హాస్పిటల్ ఒకే రకంగా చూడలేము, కానీ వేరియబిలిటీస్ కన్నా మించిన వేరియేషన్ ఉంది. సో దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఏం అవకాశం ఉంది? స్టాండర్డైజ్ ప్రోటోకాల్స్ ఏంటి, కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ ను మీరు డిస్ప్లే చేయమనండి. కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ ప్రతి హాస్పిటల్లో ఇంకా వెంటిలేటర్ కి ఛార్జ్ ఉంటుంది, ఇంకో ఆక్సిజన్ కి ఛార్జ్ ఉంటుంది, పీపీఈ కిట్ కి ఛార్జ్ ఉంటుంది అని డిస్ప్లే చేస్తారనుకోండి. ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు కూడా నీకు ఒక రెగ్యులేషన్ ఇవాళ అప్పుడు ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ కనుక తీసుకుంటే, ఇన్స్టిట్యూషనల్ మెజర్ తీసుకుంటే నీకు దీన్ని రెగ్యులేట్ చేయొచ్చు. మీరు రెగ్యులేట్ చేయండి అంటున్నా, క్లోజ్ చేస్తే ఏమొస్తుంది దానివల్ల? గురవారెడ్డి గారు అంటే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ లేవు. ప్రధానంగా మనం తీసుకుంటున్న వైద్య సేవలకు సంబంధించి కానీ, టెస్టులకు సంబంధించి కానీ, బయట ఒక దగ్గర ఒక టెస్టు ఒక రేటు ఉంటే కొన్ని ఆసుపత్రుల్లో 4 రెట్లు 5 రెట్లు ఎక్కువగా ఉన్న పరిస్థితులు కూడా ఉంటున్నాయి అన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.
మీరు ఇందాక కొన్ని ప్రస్తావించినట్లు ఆ ఆరోపణలు ఆ ఇష్యూస్ కూడా తెర ముందుకు వస్తూనే ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి ఒకనొక సందర్భంలో మాట్లాడారు. వీటన్నిటికీ పరిష్కారంగా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది? నాగేశ్వర గారు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు సరిపోతాయా, లేదంటే మీరేమైనా పరిష్కార మార్గాలు సూచిస్తారా? అంత ఈజీగా పరిష్కారం ఉంటే సతీష్ ఎప్పుడో చేసేవాళ్ళు. నాగేశ్వరరావు గారు చెప్పిన వాటిలో చాలా వరకు చేయగలిగినవి ప్రాక్టికల్ గా ఆయన చెప్పినట్టు క్షేత్ర స్థాయిలో చేయగలిగినవి ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మాకు కూడా గవర్నమెంట్ నుంచి క్లియర్ కట్ రెగ్యులేషన్స్, క్లియర్ కట్ గైడ్ లైన్స్, క్లియర్ కట్ స్టాండర్డ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే మాకు కూడా మంచిది. ఎందుకంటే మాకు పొద్దులేసి సాయంత్రం దాకా ఈ పేషెంట్ ని ఎలా బతికించాలనో ఎంత తాపత్రయం, ఎంత ఆందోళన. అంటే ఇప్పటివరకు అలాంటి గైడ్ లైన్స్ కానీ అలాంటి స్టాండర్డ్ ప్రొసీజర్ కానీ లేదా గురువారెడ్డి గారు? ఉన్నాయి. అవన్నీ ఒక్కోసారి మానిటర్ అవ్వవు, కొన్నిసారి కొన్ని ఇంప్రాక్టికల్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అది పాయింట్. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఈ వార్ టైంలో దీన్ని ఒక హెల్త్ ఎమర్జెన్సీ కింద తీసుకొని ఇప్పుడు టెక్నాలజీ బోర్డు అంతా వచ్చేసింది. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం డాష్ బోర్డ్ పెట్టేసి ఇప్పుడు 500 హాస్పిటల్స్ కి నేను ఒకే చోట కూర్చొని మానిటర్ చేస్తామంటే కుదరదు. నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉన్న 20 కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక ఆఫీసర్ పెట్టుకొని ఒక వార్ రూమ్ పెట్టుకొని ఒక 10 కంప్యూటర్లు పెట్టుకొని మానిటర్ చేయాలి. రియల్ టైం డేటా తెలిసిపోతుంది. రియల్ టైం ఏమంటే ఈ కెన్ ఇమీడియట్ గా చేయొచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత మిగతావి ఎంత పకడ్బందీగా చేస్తాం అదే రకంగా చేయొచ్చు. బికాజ్ ఆఫ్ ద టెక్నాలజీ, మ్యాన్ పవర్. కేరళ లాంటి రాష్ట్రాల్లో అది నిరూపితమైంది కూడా. అక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ బెడ్స్ అవసరం అవుతున్నాయి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్తో బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ ఎంత వసూలు చేయాలి, ఫీజు స్ట్రక్చర్, వీటన్నిటికి సంబంధించి ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉంది. ఆంధ్రాలో నాకు తెలిసి మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఈవెన్ సీసీటీవీలు కూడా పెట్టారు. ఇది ఐసీయూస్ ప్రైవేట్ హాస్పిటల్. ఎందుకంటే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ వెంటిలేటర్ బెడ్ ఉన్నా సరే లేదని అబద్ధం చెప్పకుండా అన్ని బెడ్లు కనపడేట్టు ఐసీసీటీవీ కూడా పెట్టారు. మానిటరింగ్ చేయడానికి దేర్ ఆర్ 101 మెథడ్స్. అసలు రెండోది ఇది హెల్త్ ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేసి ఆర్మీని దింపేసి ఉంటే ఎప్పుడో చాలా బాగుంది. ఒక వ్యాక్సినేషన్ కానీ ఒక దీనికి కానీ బోల్డ్ మనకి మ్యాన్ పవర్, ఒక డిసిప్లిన్ మ్యాన్ పవర్ ఉంది. నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు గవర్నమెంట్ ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పింది రైట్ పాయింట్. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ పెట్టాలి అంటే ఒక్కొక్క బెడ్ కి 20 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ ఒక బెడ్ పెట్టాలంటే, నేను ఒక 100 బెడ్స్ హాస్పిటల్ పెట్టాలంటే దానికి 80 కోట్ల పైన అవుతుంది. ఇది రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మొదలెట్టి రియల్ ఎస్టేట్ కొనాలి జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో అంటే ఇంకా 100 కోట్లు దాకా. అది ఫైనాన్షియల్ వైబుల్ కాదు. తర్వాత మేము గవర్నమెంట్ నుంచి ఒక్క సబ్సిడీ కూడా రాదు. ఎలక్ట్రిసిటీ కూడా మేము హోటల్స్ కట్టినట్టు కట్టాల్సి వస్తుంది. అవన్నీ మారాలి. ఇప్పుడు కర్ణాటకలో ఫైట్ చేసి ఎలక్ట్రిసిటీని 1/3 కింద తీసుకొచ్చారు. లగ్జరీ ట్యాక్స్ కడతాయి హాస్పిటల్స్, లగ్జరీ ట్యాక్స్, హాస్పిటల్ లగ్జరీ ట్యాక్స్ ఉంది. సో ఇవన్నీ సమూలంగా అంటే చాలా బేస్ లెవెల్లో ఫిలాసఫీ మార్చి రావాలి. తర్వాత ఇప్పుడు ఒకటి ఇండియాలో లెట్ మీ టెల్ యూ, ఇంకొక 50 ఏళ్ల దాకా ఏ ప్రైమ్ మినిస్టర్ కష్టపడ్డా, ఏ చీఫ్ మినిస్టర్ కష్టపడ్డా సడన్ గా డెవలప్ అయిపోయి క్వాలిటీ అద్దరిపోయి రాదు గవర్నమెంట్ హాస్పిటల్. సో గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ రెండు భాగస్వామ్యం అన్నది మ్యాండేట్. ఆ భాగస్వామ్యం ఇద్దరికి ఈక్వల్ గా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ 100 కోట్లు పెట్టినోడిని నువ్వు నాకు 5,000 రూపాయలుగా ఆపరేట్ చేయంటే వాడు సంవత్సరం తర్వాత దివాలా తీసి వెళ్ళిపోతాడు. అందుకని ఈ రెండుకి భాగస్వామ్యం ఎట్లుండాలి, విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. దెర్ ఇస్ ఎ సెంట్రల్ విన్ విన్ సిచ్యువేషన్. దానికి మెథడ్స్ ఉన్నాయి, మోడల్స్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను 200 బెడ్ హాస్పిటల్ పెట్టాలనుకున్నాను. నేను 200 బెడ్ హాస్పిటల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే పర్మిషన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నమెంట్ బాబు చక్కగా ఇస్తా నీకు పర్మిషన్లు, ఒక సింగిల్ విండో వారం రోజులు ఇచ్చేస్తా, నీకు ఎలక్ట్రిసిటీ 1/3 కాస్ట్ కి ఇస్తా, అట్లానే వాటర్ ట్యాక్స్ తగ్గిస్తా, నీకు తర్వాత హౌస్ ట్యాక్స్ మన బిల్డింగ్ ట్యాక్స్ తగ్గిస్తా, ఈ రాయితీలు ఇస్తా, నీ 200 బెడ్స్ లో 10% 20 బెడ్లు నాకు గవర్నమెంట్ కి ఇచ్చేయి, నేను అడ్మిట్ చేసుకుంటా ఆ పేషెంట్, నేనే అడ్మిట్ చేస్తా, యూ కెనాట్ టేక్ దట్ బెడ్, అంతే, ఫుల్ స్టాప్. ద సేమ్ ట్రీట్మెంట్, నేనేం మార్చడానికి లేదు, సేమ్ డాక్టర్. నాకు కూడా ఉపయోగం అది, ఎందుకంటే నేను 20 మందికి నేను మళ్ళీ వేరే డాక్టర్ని పెట్టగల. నా డాక్టర్ ఎవరైతే ఉన్నాడో 80 మంది ఎట్లా చూస్తారో 20 మంది అంతే బాగా చూస్తారు. అద్భుతమైన మోడల్స్. రైట్, మీరు అన్నట్టు ఏపీలో కొన్ని ఆసుపత్రుల్లో 50% ఆఫ్ బెడ్స్ ని కరోనా పాండమిక్ టైంలో ప్రభుత్వం మోనిటరింగ్ చేస్తుంది ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి. మేము కూడా ఆఫర్ చేసాం. లాస్ట్ టైం హెల్త్ మినిస్టర్ గారు కూడా పిలిపించారు, మాట్లాడాము. బట్ అప్పటికి క్రైసిస్ మళ్ళీ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి అది రాలేదు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ రెడీగానే ఉన్నాయి. మాకు ఇప్పుడు రోజుకు ఒక హెల్ప్ లైన్ లోకి వెళ్ళి కంప్లైంట్ వచ్చే బదులు
ఒక 50 బెడ్లు గవర్నమెంట్ కి ఇచ్చి సార్ మీరు ట్రీట్ చేయండి మేము రెడీ అని చెప్పడం మాకు ఎంతో ఈజీ, ఎంతో చేసినంత ఆత్మసంతృప్తి వస్తుంది, అందరికీ మంచిది. రైట్. నాగేశ్వర్ గారు, విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలంటున్నారు. రెండోది, ఇప్పుడు ఎవరెంత కష్టపడినా ప్రభుత్వ ఆసుపత్రుల్ని పూర్తి స్థాయి ఆసుపత్రులుగా మార్చే పరిస్థితి ఒక 50 ఏళ్ళ వరకు కూడా మనం చూడలేము. అటు ప్రైవేటు ఉండాలి, ప్రభుత్వం భాగస్వామ్యంతో విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలన్నది ఒకటి. రెండోది, గురువారెడ్డి గారు పెడుతున్న మరో ప్రపోజల్ గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొచ్చాము. అవసరమైతే ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో ఒక 50% బెడ్స్ కానీ, లేదంటే ప్రభుత్వం కోరుకున్న వరకు విన్ విన్ సిచ్యువేషన్లో కొన్ని ఫ్రీ బెడ్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించి ఆ ప్రభుత్వం మోనిటరింగ్ చేయొచ్చు. ఆ ప్రపోజల్ కూడా మేము పెట్టామని చెప్తున్నారు. ఇప్పుడు ఇది కేరళ హైకోర్టు నుంచి మొదలుకొని, కేరళ ప్రభుత్వం నుంచి మొదలుకొని ఢిల్లీ ప్రభుత్వం వరకు ఇలా అనేక రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు స్పెయిన్ లాంటి దేశంలో వాళ్ళు టోటల్ గా నేషనలైజ్డ్ హెల్త్ కేర్ చేశారు. ఇప్పుడు ఒక ప్రతిపాదన కూడా ఉంది, ఒక పాండమిక్ టైంలో ఒక 1 నెల రోజులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీరు కాస్ట్ వర్కౌట్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ ని మీరు బలవంతంగా లాగేసుకోండి అని నేనేం చెప్పడం లేదు. మీరు అదే సమయంలో ప్రాఫిటీరింగ్ ఇది సమయం కాదు, లాభార్జనకి ఇది సమయం కాదు. అందువల్ల ప్రభుత్వము కాస్ట్ వర్కౌట్ చేసి, రియల్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్ వర్కౌట్ చేసి మీరు ఒక 50% బెడ్లు కాదు మొత్తం హాస్పిటల్స్ కూడా టేక్ ఓవర్ చేయండి. ఇవాళ ఉన్న టైం ఇప్పుడు స్టేడియంలలో హాస్పిటల్ పెట్టుకుంటున్న కాలంలో మనం బతుకుతున్నాం. సో ఈ టైంలో మీరు కోవిడ్ కేర్ కు ముందుకు వచ్చేటువంటి హాస్పిటల్స్, ఇప్పుడు నాన్ కోవిడ్ కేర్ కూడా అవసరం, అది కూడా మనం మర్చిపోకూడదు. మొత్తం అన్ని హాస్పిటల్ మనం కోవిడ్ గా మార్చేస్తే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఏం కావాలి, క్యాన్సర్ పేషెంట్ ఏం కావాలి. అందువల్ల ప్రైవేట్ హాస్పిటల్ అందరినీ పిలిచి మీకు ఒక ఆప్షన్, మీరు ఎన్ని బెడ్లు ప్రభుత్వానికి ఇవ్వగలరు, పోనీయండి 2 బ్లాక్లు ఉన్నాయి, ఒక బ్లాక్ ప్రభుత్వానికి ఇచ్చేస్తారా, లేదు మీరు మొత్తమే ప్రభుత్వానికి ఇచ్చేస్తారా, కాస్ట్ వర్కౌట్ చేయండి, కాస్ట్ వర్కౌట్ చేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చేది మీరు టేక్ ఓవర్ చేస్తారా. అయితే ఆ రకమైన అధికార వ్యవస్థలకు ఆ కెపాసిటీ ఉండాలి. మరి ప్రభుత్వ ఆసుపత్రులే నడిపించలేకపోతే సరిగా మీరు ప్రైవేట్ ఆసుపత్రులను కూడా టేక్ ఓవర్ చేశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో ఇక పరిస్థితి మనం వేరే రకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల కెపాసిటీ పెంచండి, మానిటరింగ్ పెంచండి. ఇప్పుడు ఒక హైకోర్టు తీర్పు చెప్పింది, ఇన్సిడెంట్ మానిటర్స్ ని పెట్టండి. ఇప్పుడు ఏదైనా మీరు ఇలా ఒక మనిషి పర్యవేక్షణ ఉంది అంటే డెఫినెట్ గా కొంత రెగ్యులేట్ అవుతుంది. అయితే పర్యవేక్షణ అని చెప్పి ప్రభుత్వ అధికారులను వదిలేశారనుకోండి, మళ్ళీ అవినీతి పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. మీరు ఏం చేయండి అంటే ఎమినెంట్ సిటిజన్స్ కమిటీలు పెట్టండి ఎక్కడికక్కడికి. సో ప్రైవేట్ హాస్పిటల్ రిప్రజెంటేటివ్స్, ప్రభుత్వ సిబ్బంది, ప్రముఖ పౌరులతో కూడిన ఒక కమిటీలు వేయండి, మానిటరింగ్ చేయండి. కొన్ని శాంపుల్ బిల్స్ తీసుకొని ఇది న్యాయమా, ఇంత బిల్లు పడనా న్యాయమా, దీనికి ఇంత అవకాశం ఉందా. ఇప్పుడు అదొక పని చేయండి. ఒక ఉదాహరణకు కేరళ హైకోర్టు ఒక ఉదాహరణ చెప్పింది, నార్మల్ గా ఇచ్చేటువంటి ఒక జావా లాంటికి 1300 ఛార్జ్ చేశారు. అక్కడ మలయాళంలో కంజీ అంటారు. సో ఈ కంజీ, హంబుల్ కంజీకి మీరు 1300 ఛార్జ్ చేస్తారా అని అడిగింది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక హాస్పిటల్లో ఈ ఫుడ్ పేషెంట్ సప్లై చేశారు, ఫుడ్ కు ఒక 500 బిల్ వేసారు అనుకోండి, డెఫినెట్ గా నిలదీయచ్చు కదా. ఈ 500 లేదు, ఓవర్ మెడికేషన్ ఎక్కడైనా ఉందా, అనవసరంగా నేను ఇచ్చేసినా అని చెప్పి బిల్ ఏమైనా వసూలు చేస్తున్నారా. సో ఇవన్నిటి కూడా మీరు నార్మల్ ఆక్సిజన్ ఇచ్చి మీరు హై ఫ్లో ఆక్సిజన్ కు ఛార్జ్ చేశారా, నార్మల్ ఆక్సిజన్ కూడా ఇచ్చి వెంటిలేటర్ రేట్ వేశారా. సో ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తానికి మనం ఒక ట్రస్ట్ తో కూడిన వ్యవస్థ, అంటే ఇన్స్పెక్టర్ రాజ్యాన్ని మళ్ళీ పట్టుకొస్తే పని కాదు. నేను అనేది ఏంటంటే ఒక ట్రస్టీషిప్ రావాలి. ప్రైవేట్ హాస్పిటల్ రిప్రజెంటేటివ్ తీసుకోండి, మీరు అలాగే ఎమినెంట్ రిప్రజెంటేటివ్ తీసుకోండి, ప్రభుత్వం కూడా సిబ్బందితో ఒక మానిటరింగ్ చేయండి. అసలు ఎంగేజ్మెంట్ లేదు, మానిటరింగ్ లేదు, రెగ్యులేషన్ లేదు, ఏమనంటే విమర్శ వచ్చినప్పుడు మూసేస్తా. అరే పోలీసింగ్ సొల్యూషన్ కాదు కదనయ్యా, దీనికి లాక్డౌన్ సొల్యూషన్లు కావు కదా. నేను ఏం లేదు, అంతా మొత్తం కర్ఫ్యూ పెడతా అంటే కర్ఫ్యూ సొల్యూషన్ కాదు. సో మీకు ఎంగేజ్మెంట్, రెగ్యులేషన్, ఒక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ కావాలి.